అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యాంశం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతున్న వేళ మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుంది. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా ఈ తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్ ఏ రకంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక మంది కూడా పెట్టుబడిదారులు సగానికి పైన పెట్టుబడిదారులు అందరూ కూడా ఇటు తెలంగాణ వైపు మరలడం జరిగింది. మరి అదే రకంగా ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు మిషన్తో పాటు అమరావతి మీద తను ప్రత్యేక దృష్టి పెట్టి రాజధాని అభివృద్ధి చేసే దిశగా అడుగులేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని ప్రభావం ఈ తెలంగాణ రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు ఉంటుంది. వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణ మీద ఆ రియల్ ఎస్టేట్ ఆంధ్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడము ఇటు తెలంగాణ రియల్ ఎస్టేట్ మీద కూడా కొంత మేరకు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ముందు జాగ్రత్తగానే ఇటు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అతనికి కావాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడానికి ఒక పక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచడానికి కూడా వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు. మరోపక్క వచ్చేసి ల్యాండ్ సేలింగ్ అంటే ఇప్పుడు వారికి కావాల్సిన తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి సంక్షేమ పథకాలు నెరవేర్చాలంటే ఇప్పుడు వాళ్ళకి నిధులు కావాలి. ఇప్పటికీ కొన్ని వేల కోట్ల రూపాయల బాండ్స్ రూపంలో వాళ్ళు తీసుకోవడం జరిగింది. అదే రకంగా మరి ఉన్న ల్యాండ్స్ అమ్మడము లేదంటే రిజిస్ట్రేషన్స్ ద్వారా రాబడిని చూసుకోవడము లేదా రిజిస్ట్రేషన్స్ వాల్యూ పెంచుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇక్కడ ఆచితూచి అడుగులు వేయడానికి అనేది అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాక తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో మార్పు చేర్పులు అయితే సాధారణంగా కనబడతాయి. ఎందుకంటే ఇప్పుడు అత్యధిక శాతం మంది ఈ ఇన్వెస్టర్స్ తిరిగి అక్కడ వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఈ పరిణామాలన్నింటినీ కూడా మనం త్వరలోనే చూస్తాము. అయినప్పటికీ కూడా హైదరాబాద్ అనేది ఒక సురక్షితమైన ప్రాంతము. ఎందుకంటే నాలుగు దిశల విస్తరించి వ్యాపించి అభివృద్ధి జరుగుతున్నటువంటి హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్టయితే అడపదడప కొద్దిగా కలెక్షన్స్ రావచ్చేమో కానీ డోకా అనేది ప్రధానంగా ఉండదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణము, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు రీత్యా అక్కడ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా అంత భారీగా నష్టమైతే మనకు రియల్ ఎస్టేట్ రంగానికి ఏముండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఇంకా పూర్తిగా మనం విశ్లేషించాలంటే సమయం పడుతుంది. ఇంకా కొంత సమయంలో మనం పూర్తి విశ్లేషణ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ RRR రీజనల్ రింగ్ రోడ్ని కూడా వాళ్ళు అయినంత త్వరలో పూర్తి చేయాలి. ఇప్పుడున్నటువంటి రింగ్ రోడ్కి అదనంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో మధ్యలో శాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మాసిటీస్ ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వాళ్ళు చేయాలన్నట్టుగా కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఇంకా నగరం విస్తరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ దిశ కూడా మనం ఒక హోప్తో ఉండొచ్చు. కాబట్టి తక్షణమే రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చిన ముప్పంటూ ఇప్పట్లో ఏం లేదనేది నా అభిప్రాయం. చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వాయిస్.